ఓయ్ ఈ పెన్ బ్లూ పెన్ గానీ రెడ్ రాస్తది తెలుసా? బ్లూ పెన్ ఎక్కడన్నా రెడ్ రాస్తుందా? ఇంత ఓవర్ కాకపోతే ఇది రాస్తది. రాసి చూపించాలా? చూపి. కట్ చేయమట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమండి, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటున్నారు. మరి నేను ఎక్కడ రాపించుకోవాలి? అక్కడ ఇక్కడ ఎందుకే? మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు? ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. లెఫ్ట్ గేరా? లెఫ్ట్ లెఫ్ట్ అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపినా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. లెఫ్ట్ గేరా? లెఫ్ట్. విష్ణు ఏదో క్వశ్చన్ అడిగినావు, ఏం క్వశ్చన్ అది? లేదు విష్ణు, హైదరాబాద్ పోయేటప్పుడు మధ్యలో ఒకసారి సిద్దిపేట కాడ ఆపుతాడు, చాయ్ తాగాలి. సరేనా? మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? మన ఎదురుగానే ఉన్నాడండి, సుభాష్ చంద్రబోస్. ఏంటి సార్ అది? సుభాష్ చంద్రబోస్. ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గు ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. డోర్ క్లోజ్. ప్రియాంక అంటే ఎవరు? అసలు ఆ మెసేజ్ ఏంటి? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏంటి నా ఫోటో పెట్టుకున్నారా వాల్ పేపర్ లాగా? నేనంటే అంత ప్రేమనా? ఎన్ని టెన్షన్లు ఉన్నా నీ ఫోటో చూస్తే ఫ్రీ అయిపోతా. నిజమా? నీతో పోలిస్తే బయట టెన్షన్లో లెక్కనా అనిపిస్తుంది. రాండి, చారులో 20 చెంచాలు కారం వేసాను, సరిపోతుందా? సరిపోలే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా, మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది, ఓసారి మాట్లాడితే గానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా. మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మిషన్ ఆర్డర్ పెట్టారు. ఇక్కడ ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఏమైంది విష్ణు, డల్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అవును. హాస్పిటల్కి వెళ్దామా మరి? నేను ఆల్రెడీ వెళ్ళొచ్చిన. ఏమన్నా డాక్టర్? బ్లడ్ లో కొద్దిగా షాపింగ్ లెవెల్స్ తక్కువ అయ్యాయి. మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. నీకు మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం? వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు, మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. మన పెళ్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా, చూడిదార తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. ఈ యాపిల్ని 4 ముక్కలు కట్ చేసి పెట్టు. ఎందుకు 6 ముక్కలు కట్ చేస్తే మన ప్రాబ్లమా?
వద్దొద్దు, నేను డైటింగ్ లో ఉన్నా, 4 ముక్కలే తింటా. నైట్ మళ్ళా లేట్ ఎందుకు అయింది? జల్దీ వద్దాం అనుకున్నానే. వద్దాం అనుకుంటావు గానీ రావు. అసలు ఏమైందో చెప్పు. యాక్సిడెంట్ అయిందే. ఎవరికైంది? ఎక్కడ అయింది? అవునుగా, నేను పండక్కు చీర కొనుక్కున్నావానే? కొనుక్కున్నా. ఇంతేనే? 2000 అయినాయి. అవునా, మరి నాకు చూపెట్టావా? చూపియన్నా? చెప్పు. తీసుకొస్తా.